తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆస్తి వివాదాల కారణంగా తలెత్తిన వివాదం 2 ప్రాణాలు తీసింది. సొంత బంధువులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. తల్లి తలనరికి కొడుకుని వేటాడి చంపేశారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా సింగనమలలో చోటు చేసుకుంది. అనంతపురం సింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ కొడుకు చిన్నాతో కలిసి నివాసం ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి నల్లప్ప అనే వ్యక్తికి ఎల్లమ్మ రెండవ భార్య. ఎల్లమ్మ స్థానిక అంగన్వాడీలో టీచర్గా పనిచేస్తోంది. నల్లప్ప ఈ మధ్యకాలంలోనే మరణించగా మొదటి భార్య రెండవ భార్య కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయిలో జరిగాయి. ఈ క్రమంలోనే ఎల్లమ్మ అతని కొడుకు హత్యకు గురి కావడంతో మొదటి భార్య కొడుకులే వారిని చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు కూడా మొదటి భార్య కొడుకులు మరికొందరితో కలిసి దారుణానికి పాల్పడ్డారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వారు పడి ఉన్నటువంటి తీరును బట్టి చూస్తే వారిని ఎంత భయంకరంగా నరికి చంపి ఉంటారో అర్థమవుతుంది. తల్లి ఎల్లమ్మ తల నరికి ఆ తర్వాత కుమారుడు చిన్నాన్ని వెంటాడి చంపినట్టుగా తెలుస్తుంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ దారుణమైనటువంటి హత్య ఉదాంతం అయితే ఇప్పుడు ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్రంగా భయభ్రాంతలకు గురి చేస్తుంది. ఇంత దారుణంగా హత్య చేస్తారా అనేటువంటి విషయాన్ని కూడా వారందరికీ జీర్ణించుకోలేనటువంటి విధంగా మారింది. ఏదేమైనా కూడా ఆస్తి తగాదాల కారణంగా కన్నవారిని అయినవారిని ఉన్నవారిని ఎవరిని కూడా చూడకుండా చంపేస్తున్నటువంటి తీరు సభ్య సమాజంలో మనుషుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్లు ఎడిపోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం అక్కడ వైరల్గా మారింది.